హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణలో నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రస్తుతం వాళ్ళను పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీతో సహా అశోక్ నగర్ లో వచ్చి నిరుద్యోగులకి ఎన్నో వాగ్దానాలు చేశారు. జాబ్ క్యాలెండరు ప్రకటించి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజున దాని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కొలువుల ముచ్చటే లేదు. జాబ్ క్యాలెండర్ అమలు అసలు ఎక్కడ చేస్తున్నారు? అమలు అనేది అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, కానీ అమలు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది నిరుద్యోగులకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వము మరి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎన్ని వేల ఖాళీలతో రాబోతుంది అనేటటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే కనుక నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ, ఎంతో మంది విద్యార్థులు మరి వారి యొక్క ప్రాణ త్యాగాల మీద సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో మరి కొలువులు మనకు రాకపోతే గనక దానికి అర్థమేమున్నది? 10 సంవత్సరాల కాలం గత ప్రభుత్వము టైంపాస్ చేసింది, ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా. ఇక్కడ కూడా మళ్ళీ అదే జరిగేటటువంటి అవకాశం ఉన్నదా అని చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు. వారి యొక్క ఏజ్ అయిపోతుంది. చాలా మంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళంటే మరొక 5 సంవత్సరాలన్నా మరి ఆగుతారేమో, కానీ మరి చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ మరి గత 4 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క ఏజ్ ప్రస్తుతం 37, 38, 39, 40కి దగ్గరలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏ నోటిఫికేషన్ అయినా సరే ఇదే లాస్ట్ అటెంప్ట్, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చెయ్యరు. మరి విద్యాశాఖలో కూడా భారీ ఎత్తున దాదాపుగా 15,000 ఖాళీలు ఉన్నాయండి. 15,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా అందులో వార్తాపత్రికల్లో వచ్చినాయి ఇవన్నీ కూడా. అంటే అక్కడ మనకు టీచర్లు లేరు, కానీ పిల్లలు ఎలా చేరుతారు? మరి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది, అక్కడ పిల్లలు లేరు అంటే మరి టీచర్లు ఉండాలి కదా. ఫస్ట్ స్కూల్లో పాఠాలు చెప్పడానికి వసతులు ఉండాలి, టీచర్లు ఉండాలి. ఇదంతా ఉంటేనే కదా పిల్లలు వచ్చి చేరుతారు. మరి ఇప్పటికైనా సరే మరి వెంటనే డిఎస్సి మీద కూడా ప్రకటన చేయాలి. మనకు మరి విశ్వసనీయ సమాచారం మేరకైతే వివేక్ వెంకటస్వామి సార్ మరి గౌరవ విద్యాశాఖ మంత్రిగా రాబోతున్నారు అన్నట్టుగా సమాచారం. ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు, కానీ వారు వస్తేనైనా మరి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మారుతాయేమో చూడాలి. మరి ఎందుకంటే మన వాయిస్ అనేది వారికి తెలియజేస్తే, మన బాధ తెలియజేస్తే, సార్ ఏం జరిగింది అసలు, ఫిబ్రవరిలో రావాల్సినటువంటి డిఎస్సి మరి ఎస్సీ ఉపవర్గీకరణ వల్ల ఆగిపోయింది, మరి ఇప్పటికీ కూడా ఎందుకు ఇస్తలేరు ఏంటి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేయించండి అని మనం కూడా మరి వివేక్ సార్ గారికి చెప్పవచ్చు. ఖచ్చితంగా వారు కూడా పదవిలోకి కొత్తగానే వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం వారికి కూడా గట్టిగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఏదైనా పాజిటివ్ అంశం వచ్చేటటువంటి మరి అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. రైట్, ఇక మీరు ఇక్కడ చూడవచ్చు, కొలువుల ముచ్చటేది జాబ్ క్యాలెండర్ అమలును మర్చినటువంటి ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ పూర్తయినా కానీ విడుదల కాని నోటిఫికేషన్లు, ఆటంకం లేకున్నా కానీ ఆగిపోయినటువంటి వైనం, మంత్రివర్గ సమావేశంలోనూ ఉద్యోగాల చర్చే లేదు, ఆందోళనలో మరి నిరుద్యోగులు అయితే ఉన్నారు. నిజంగా జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏదో ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు ఆశించారు. మళ్ళీ దాని తర్వాత జూన్ 5వ తారీఖున మళ్ళా క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ లో ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పేసి ఆశించారు. కానీ అక్కడ కూడా ఎలాంటి అంశం రాలేదు. అదే విధంగా యువ వికాసం, రాజీవ్ యువ వికాసం కూడా మరి ఊటా ఊటిన ఆ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని మరి ఆపివేశారు మధ్యలోనే, ఇంకా కూడా దాన్ని అమలు చేయలేదు. మరి ఇవన్నీ కూడా నిరుద్యోగులు చాలా మరి నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ఫస్ట్ మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ సార్, ఒకటే అడుగుతున్నామేమో, మీరు ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండరే అడుగుతున్నాము. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చేటందుకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఈ నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, కొలువుల ప్రకటన గురించి
మరి ప్రస్తావిస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది. ఈ నెల 5వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి మరి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించారు. మంత్రివర్గంలోనూ మరి నిరుద్యోగుల గురించి చర్చించకపోవడం ఇక్కడ గమనార్హం. సో మరో ఇంకొక వైపు చూసినట్లయితే రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. సో 50,000 నుంచి మరి 4 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి దాన్ని కూడా వాయిదా వేసినట్టుగా మనకి ఈ మధ్యనే చెప్పడం అయితే జరిగింది. సో ఎస్సీ ఉపవర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ఆటంకం కూడా లేదు. మరి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, ఎందుకు ఆపేశారు? సో ఇప్పుడు ఇవ్వమని ఒక క్లారిటీ కూడా ఇవ్వండి. ఒకవేళ మీకు ఇచ్చేటటువంటి మరి ఆ ఉద్దేశం లేకపోతే కనుక సో మరి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఉద్యోగాల యొక్క ప్రకటన ఉండదు అని చెప్పేసి క్లియర్ గా ఒక మరి స్టేట్మెంట్ ఇవ్వండి. సో అలా ఇస్తేనైనా కానీ నిరుద్యోగులు ఇటువైపున ఆశగా ఎదురు చూడకుండా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అన్నా చేసుకొని బతుకుతారు. సో చూడండి, మనకు మరి ఏడాది పాలనలో మరి కేవలం 54,520 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కూడా 1,45,480 కొలువులను ఇవ్వాల్సి ఉన్నది. వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా, వారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మరి ఇదంతా కూడా మనకు వార్తాపత్రికల్లో రాయడం జరిగింది. ఇప్పటికైనా సరే నిరుద్యోగుల తరపున మాట్లాడేటటువంటి మేధావులు కూడా లేరు. ఈ రోజున చూసినట్లయితే ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు సో ఇది గమనించి, సో ఎందుకంటే మిమ్మల్ని మేము ఏరి కోరి గెలిపించుకున్నాము. సో మాకు ఈ విధంగా కొట్టకండి సార్, దయచేసి ఉద్యోగ క్యాలెండర్ అనేది ప్రకటించండి. సో ఒక నోటిఫికేషన్ కి ఇంకో నోటిఫికేషన్ కి కొంత గ్యాప్ ఉన్నా పర్లేదు, మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి రాసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే డిమాండ్ చేస్తున్నారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.